డిఎడ్ ఆర్ బిఎడ్ చేశారా? డిఎస్సి మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా టీచర్ పోస్టులు ఉన్నాయని మర్చిపోకండి. కానీ వాటికి సీటెట్ తప్పనిసరి. సిబిఎస్ఈ రీసెంట్గా సీటెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 6th సెప్టెంబర్ 2026న ఈ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే సేమ్ మన స్టేట్లో టెట్ లాంటిది. ఈ ఎగ్జామ్ని సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ బోర్డు ద్వారా కండక్ట్ చేస్తుంది. ఇందులో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 క్లాస్ 1 to 5 వరకు టీచ్ చేసే వారి కోసం. పేపర్ 2 క్లాస్ 6 to 8 టీచ్ చేసే వారి కోసం. పేపర్ 2 మార్నింగ్ షిఫ్ట్ 9:30 to 12 వరకు కండక్ట్ చేసి పేపర్ 1 ఈవినింగ్ షిఫ్ట్లో చేస్తారు. అంటే 2:30 to 5 వరకు. ఎగ్జామ్ 6th September 2026 and application date starts from 11th May 2026. Last date is 10th June 2026. ఇంకా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మినిమం క్వాలిఫికేషన్స్ laid down in the recruitment rules for the teachers by the appropriate government where the school is situated on the recruitment rules for the teachers of Kendriya Vidyalaya Sangathan or Navodaya Vidyalaya Samiti. అంటే కేవీఎస్ అండ్ ఎన్విఎస్ వంటి స్కూల్స్ లో టీచర్ అవ్వడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఉండాలి అని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 1 to 5 వాళ్ళకి డిఎడ్ ఉండాలి, 6 to 8 వాళ్ళకి బిఎడ్ ఉండాలి. ఎందుకనంటే మనం ఈఎంఆర్ఎస్, ఎన్విఎస్, కేవీఎస్ వంటి నోటిఫికేషన్స్ చూస్తే సీటెట్ అండ్ బిఎడ్ కంపల్సరీగా అడుగుతున్నారు. అప్లై చేసుకోకముందే క్యాండిడేట్ స్వయంగా తన ఎలిజిబిలిటీ ఉందా లేదా అని వెరిఫై చేసుకోవాలి. If a candidate has been allowed to appear, it does not mean the candidate's eligibility has been verified. It does not vest any right with the candidate for the appointment. Eligibility shall be finally verified by the concerned recruiting agency. అంటే సీటెట్ రాసినంత మాత్రాన అపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లు కాదు. అపాయింట్మెంట్ ఏజెన్సీ ఎలిజిబిలిటీని మళ్ళీ వెరిఫై చేసి అపాయింట్ చేసుకుంటారని మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జామ్లో ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్యారింగ్ 1 mark విత్ నో నెగిటివ్ మార్కింగ్. పేపర్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ 30 bits, 6 to 11 years చైల్డ్కి సంబంధించిన సైకాలజీ బిట్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 30 bits, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 bits, లాంగ్వేజ్ 1 30 bits, లాంగ్వేజ్ 2 30 bits. మొత్తం కలిసి 150 marksకి పేపర్ ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ 1 will focus on the proficiency related to the medium of instruction and language 2 will focus on the element of language, communication and comprehension abilities అంటున్నాడు. అంటే మోస్ట్లీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉంటాయి కాబట్టి లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ 2 కమ్యూనికేషన్ ఎబిలిటీస్కి అవసరమయ్యే లాంగ్వేజ్. అండ్ ఆల్సో 2 విల్ బి ఏ లాంగ్వేజ్ అదర్ దాన్ లాంగ్వేజ్ 1. అంటే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కాకుండా ఇక్కడ ఉన్న 27 లాంగ్వేజెస్లో ఒక దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. అంటే ఐదర్ హిందీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, ఒడియా అండ్ గివెన్ అదర్ లాంగ్వేజెస్ని చూస్ చేసుకోవాలి. మ్యాక్సిమం బిట్స్ ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారమే ఉంటాయి కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, మాక్ టెస్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇంకా పేపర్ 2లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ 30 bits, 11 to 14 years చైల్డ్ సైకాలజీ మీద బిట్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 bits. ఇది మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ టీచర్ కోసం. లేదా సోషల్ ఆర్ సైన్స్ టీచర్ అయితే సోషల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్స్ 60 bits ఉంటాయి. లాంగ్వేజ్ 1 30 bits, లాంగ్వేజ్ 2 30 bits. టోటల్గా 150 మార్క్స్కి. వీళ్ళకి కూడా లాంగ్వేజెస్ సేమ్ ఒకలాగానే చూస్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది. అంటే హిందీ ఆర్ ఇంగ్లీష్లో 60% వస్తే సీటెట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ వస్తుంది. అంటే 90 మార్క్స్ వస్తే పాస్ అయిపోయినట్టే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి స్కూల్ మేనేజ్మెంట్స్ రిజర్వేషన్ పాలసీ ప్రకారం కన్సెషన్ ఇస్తాయి. ఇంకా సీటెట్ ఎక్కడెక్కడ అప్లై అవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే కేవీఎస్, ఎన్విఎస్, సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ మరియు యూనియన్ టెరిటోరియల్ గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్లో ఉండే స్కూల్స్లో అప్లికబుల్ అవుతుంది. అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్తో కూడా అప్లికబుల్ అవ్వే అవకాశం ఉంది. However, a state government can also consider the CTET if it decides not to conduct the state TET. అంటే ఒకవేళ స్టేట్ టెట్ కండక్ట్ చేయకపోతే సీటెట్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. 6th March 2012 తర్వాత నుంచి సిబిఎస్ఈ స్కూల్స్లో సీటెట్ ఎలిజిబిలిటీ ఆర్ టెట్ కంపల్సరీ అయ్యింది. ఒక్కసారి సీటెట్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ర్యాండమ్గా అలాట్ చేయబడతాయి. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి సింగిల్ పేపర్కి 1000 అండ్ బోత్ పేపర్స్కి అయితే 1200. ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి సింగిల్ పేపర్ 500 అండ్ బోత్ పేపర్స్కి 600. కాబట్టి లేట్ చేయకుండా అప్లై చేయండి. లాస్ట్ డేట్ June 10th వరకు మాత్రమే. పాస్ అయిన క్యాండిడేట్స్ డిజిలాకర్ నుంచి సీటెట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ చూసుకోవడానికి పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అప్లై చేయడానికి ctet.nic in or cbse.gov.in వెబ్సైట్స్లో అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ June 10th అండ్ ఎగ్జామ్ డేట్ 6th September 2026.